जंतर मंतर पे प्रोटेस्ट पे बुला के ये भाई आप गए नहीं प्रोटेस्ट में है आपने तो बुलाया आप गए क्यों आप ये बताओ आप बताओ चलो आप मुझे उधर जंतर मंतर बुला रहे हो आप हमारे लिए आवाज खड़ा कर रहे हो आप क्यों नहीं गए? ये तो गलत बात है, ये बताइए, ये तो गलत बात है। आप मुझे बताइए सिंपल, आप क्यों नहीं गए? हम मैं जंतर मंतर पे गया क्यों नहीं गया? आप यहाँ क्यों घूम रहे हो मुझे ये तो बताइए। वहाँ सब लाठी खा रहे हैं और आप यहाँ घूम रहे हो? ये कौन सा तो सही क्यों नहीं है? ये कौन सा सपोर्ट कर रहे हो आप? बाबा को गाली दे रहे हो? मैं तो घर जा रहा था, विजेता भाई भी घर जा रहे हैं। मुझे नहीं विजेता भाई भी घर जा रहे हैं। गाली दे रहे हो और आप यहाँ क्या कर रहे हो? अच्छा ఇతని పేరు విజేత దహియా, కాక్రోచ్ పార్టీ అధికార ప్రతినిధి. నిన్న ఈ రోజు ఎక్కడా కనిపించలేదు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఇంత పెద్ద ఏదైతే నిరసనలు జరుగుతున్నాయో ఆ నిరసనలో కనిపించలేదు, కానీ అంతకుముందు చాలా పెద్ద రాద్ధాంతం చేసినటువంటి వ్యక్తుల్లో ఇతను కూడా ఒకడు. అయితే ఈ అబ్బాయిలిద్దరికీ ఇతను వేరే దగ్గర కనిపించాడు. ఇదేంటిది, అక్కడ అంత పెద్ద నిరసనలు చేస్తున్నారు కదా, పార్లమెంట్ వరకు కూడా వెళ్ళారు కదా, మరి మీరు అక్కడ లేకుండా ఇక్కడేంటి ఎంజాయ్ చేస్తున్నారంటే మీరు జోకర్లా బిహేవ్ చేయకండి అని చెప్పి మళ్ళీ రివర్స్లో ఈ విజేత దహియా అంటే మేము జోకర్లం కాదు, మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని నమ్మించినటువంటి జోకర్లుగా చేసినటువంటి మీరే పెద్ద జోకర్లు అన్న విధంగా వీళ్ళు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు దీని గురించి పెద్ద ఇష్యూ అవుతుంది. ఈ వీడియో వైరల్ అవ్వడం, మిగతా వాళ్ళు ఇన్స్టాలోను ఫేస్బుక్లోను పెద్ద ఇది చేస్తే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో దానికి ప్రధానమైనటువంటి సభ్యులు అభిజిత్ దీప్కే మిగతా ఇద్దరు వీళ్ళందరూ కలిసి ఈ అబ్బాయిని ఆ యొక్క పోస్ట్ నుండి తీశారు. అధికార ప్రతినిధి నుంచి మొత్తం తీసేసి ఈ అబ్బాయికి మాకు సంబంధం లేదని చెప్పేసి తొలగించేశారు. అంటే మామూలుగా మనలో మన మాట సిజేపీ అనేది ఆ రోజే మనం చూసాం. బొద్దింకల పార్టీ అనేది అంటే ప్రశ్నించడానికి పుడితే పర్వాలేదు, కానీ ఫండింగ్తో పుట్టినటువంటి పార్టీలు ఇలాగే ఉంటాయి. ప్రశ్నించడానికి పుట్టినటువంటి పార్టీలు ఇలా ఉండవు. మామూలుగా నిన్న పాపం ఒక అమ్మాయి వీళ్ళ కోసం సపోర్ట్ చేయడానికి వస్తే వీళ్ళు రామ మందిరము ఏదో అక్కడ ఒక మందిరం ఉంటే ఆ మందిరం మీద దాడి చేశారంట. పోలీసులు ఏమొచ్చేసి అమ్మాయిని ప్రొటెక్షన్ చేసి ఆ మందిరంలోకి పంపిస్తే ఆ మందిరంలోకి వీళ్ళు దాడి చేస్తే ఇదేంటి మీరు ఇందులో దాడి చేస్తున్నారు, మీరు మందిరం మీద దాడి చేయాల్సిన అవసరం ఏంటని ఈవిడ ప్రశ్నిస్తే మళ్ళీ ఈవిడనే మళ్ళీ వాళ్ళు తిరిగి దాడి చేశారు ఈవిడ మీద. దాంతో ఆవిడ బయటకు వచ్చి పోలీసుల దగ్గరికి వస్తే పోలీసులు వేరే దగ్గరికి పంపించారు, ఆవిడకి రక్షణ ఇచ్చారు. నేను వీళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చాను, కానీ నేను ఇక్కడ చూసినవన్నీ విచిత్రంగా ఉన్నాయి, ఇక్కడ అసలైనటువంటివి ఏమీ లేవు. అంటే ఏదైతే నీట్ పరీక్ష లీకేజ్ ఉందో దాని గురించి కాకుండా రాముడిని తిట్టేటటువంటి నోట్ని నేను చూశాను, అలాగే ఇక్కడ రాముడిని తిట్టేటటువంటి నోళ్ళని చూశాను, జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడేటటువంటి నోళ్ళని చూశాను, చైనాకి మద్దతు మాట్లాడినటువంటి వాళ్ళని చూశాను, అన్ని విచిత్రాలే చూశాను, ఇక్కడ నాకేం అర్థం కాలేదు అన్నట్లుగా ఆవిడ మాట్లాడుతుంది. అంటే నిజస్వరూపాలన్నీ కూడా బయటపడతాయి. ఇప్పుడు వీడున్నాడు, ఇప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళలేదు? ఒకటి ఇదంతా పెద్ద డొల్ల, ఎంత చేసినా వేస్ట్ అనుకోవచ్చు, లేకపోతే నేను ఎందుకు తన్నులు తినాలి, నాకేంటి అవసరం అన్నట్లుగా బయటకు కూడా వచ్చేసే అవకాశం కూడా ఉంది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారు, దెబ్బలు తిన్నటువంటి వారు చాలామందికి ఫండింగ్లు వెళ్ళాయి. మీరు ఎంత కొట్టినా వెనక్కి రాకూడదనే పెద్ద ఫండింగే వెళ్ళింది. ఆ ఫండింగ్కి సంబంధించినటువంటి మనకి లెక్కలు ఇప్పుడు దొరకవు, తర్వాత దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ నుండి వెళ్ళినటువంటి సొమ్ము మళ్ళీ అక్కడి నుంచి వేరే కంపెనీలు పంపించినట్లుగా ఉంటాయి తప్ప ఇక్కడ ఏ వ్యక్తి పంపించినట్లుగా ఉండవు. ఎందుకంటే పక్కా ప్రూఫ్తో వాళ్ళు దొరికారు అనుకోండి, రేపు పొద్దున్న మళ్ళీ బీజేపీ వాళ్ళు మిగతా వాళ్ళు దీన్ని మళ్ళీ ఇచ్చేస్తారు కదా. సో అలా కాకుండా, అలా దొరకకుండా పక్క ప్లాన్తో ఈ ఫండింగ్ని వైట్ మనీగా చేసి బయట దేశాలకు పంపించి అక్కడి నుంచి ఇక్కడికి ఫండింగ్ అందేలా చేశారు. అలాంటి దారుణమైనటువంటి కుట్రలు మన దేశం మీద చేస్తున్నారు. నేనేమంటున్నానంటే నరేంద్ర మోదీని, అమిత్ షాని, బీజేపీని ప్రశ్నించండి, తప్పేమీ కాదు, కానీ దేశ ద్రోహానికి మాత్రం పాల్పడకండి. అది ఎవరిని ఉంచదు, దహించేస్తుంది ఏదో ఒక రోజు.